ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లా ఉండాలి, షుగర్ రాకూడదు. అది చెప్తే చాలా మీకు. ఇంకా ఉన్నాయి గురూజీ, ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను గురూజీ. ఇప్పుడు మీరు రైస్ ఎక్కువ తింటారా? చపాతీ తింటాను గురూజీ, ఇంతే సఫిషియంట్ రైస్ గురూజీ. ఆ రైస్ తింటూ మానేసి కొంచెం కినోవా రైస్ లాంటిది, కిన్వా అంటారు కదా, అలాంటి రైస్ కొంచెం తినండి. అప్పుడు ఏంటంటే వెయిట్ మెయింటైన్ అవుతారు, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అది టేస్టీగా ఉండదు కదా గురూజీ, దాన్ని టేస్టీగా ఎలా చేయాలి గురూజీ? కర్రీ కలిపితే టేస్ట్ అయిపోతుంది. ఓకే గురూజీ. ఈ కర్రీస్ వండుకున్నప్పుడు సోయాబీన్, రాజ్మా ఇలాంటి నట్స్, బఠానీ ఇట్లాంటివన్నీ వేయాలన్నమాట. ఎక్కువ నట్స్ వేస్తే అందులో ప్రోటీన్ అది ఉంటుంది, కొంత ఫ్యాట్ కంటెంట్ ఉండి వెయిట్ మెయింటైన్ అవుతారు, వీటికి డయాబెటీస్ పెరగదు. ఇంకొకటి వీటితో పాటు లంచ్లో ఎప్పుడన్నా డైలీ ఒక స్పూన్ మెంతులు వేపించిన పొడి వాడుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఒబిసిటీ వల్ల డయాబెటీస్ వస్తుంది. అది ఇప్పుడు వెనక్కి వచ్చేస్తుంది మెంతి పిండి వాడితే. ఇంకా కావాలంటే కొంచెం డిన్నర్ తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయటం కానీ, మార్నింగ్ ఏమైనా కొంచెం వర్కౌట్స్ ఏదన్నా అట్లా చేస్తే మాత్రం డయాబెటీస్ వెంటనే తగ్గుతుంది, వెయిట్ మెయింటైన్ చేయొచ్చు. మళ్ళీ సీరియల్ అయ్యాక ఆశ్రమంలో వచ్చారండి, అప్పుడు సన్నగా గురుజీ. ఇప్పుడు ఫీవర్ వచ్చాక ఒక 15 days అయినా మినిమం కాఫ్, డ్రై కాఫ్ కానీ వెట్ కాఫ్ కానీ ఉంటే ఉంటుంది. కానీ 1 month అయినా సరే నైట్ నిద్రపోతున్నప్పుడు 1 గంట 2 గంట అయిన తర్వాత మళ్ళీ కాఫ్ కూర నెత్తికి ఎక్కేసి కాఫ్ వస్తూ ఉంటుంది. చెకప్ చేయించుకున్నా ఏమీ ఉండదు. దీనికి రీజన్ ఏముంటుంది గురూజీ అండ్ సొల్యూషన్? బాడీలో ఏమైనా వైరస్, బ్యాక్టీరియల్ ఇట్లా వెళ్ళినప్పుడు ఏదన్నా ఇన్ఫ్లమేషన్ వల్ల కాఫ్ వస్తుంది. మనం మెడిసిన్స్ వేసి కాఫ్ ఉన్న టైంలో కూడా ఫుడ్ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయ్యి ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అవుతున్నారు. సింపుల్గా తగ్గించుకోవాలంటే ఈసారి ఎప్పుడన్నా కాఫ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా 3-4 days హనీ వాటర్తో ఫాస్టింగ్ చేస్తే ఇమీడియట్గా తగ్గిపోతుంది. ఈవినింగ్ 6 దాటాక కాఫ్ తగ్గే వరకు అసలు ఏం టచ్ చేయకూడదు. నైట్ రిపేరింగ్ బాగా జరిగి త్వరగా కాఫ్ తగ్గిపోతుంది. కానీ చిన్న ప్రికాషన్ తీసుకుంటే అసలు ఎప్పుడూ రాదన్నమాట. గురూజీ, ఇప్పుడు జనరల్గా క్రేవింగ్స్ ఉన్నప్పుడు నాకు బిస్కెట్స్ కానీ లేదా చిప్స్ లేదా చాక్లెట్స్ ఏమైనా తినాలనిపిస్తుంది. కానీ ఇవన్నీ హెల్త్కి బ్యాడ్ అని తెలిసి కూడా ఆప్షన్స్ లేక మనం తింటాం. కానీ మార్కెట్స్లో దొరుకుతున్న ఒక షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని చెప్తారు, కానీ దాంట్లో కూడా షుగర్స్ వేసి ఉంటారు. సో దీనికి ఆల్టర్నేటివ్గా కుకీస్ లేదా స్నాక్స్ ఏమైనా మీరేమైనా సజెస్ట్ చేయగలరా అలాంటి వాళ్ళకి? ఇప్పుడు కూడా మార్కెట్లో కొంత మేము చెప్పిన దాన్ని బట్టి కొంతమంది మన ఫాలోవర్స్ కూడా అందిస్తున్నారు. మల్టీ మిల్లెట్తో బిస్కెట్స్ వస్తాయి. కొంతమంది ఇప్పుడే మేము చెప్పినట్టు ఖర్జూరం పొడితో కూడా బిస్కెట్స్ వస్తున్నాయి. చాక్లెట్స్ కూడా షుగర్ అసలు యూజ్ చేయకుండా వస్తున్నాయి. కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఏం వాడకుండా, బటర్ వాడకుండా కూడా వచ్చేస్తున్నాయి. బిస్కెట్స్ కూడా బటర్ లేకుండా వస్తున్నాయి. ఇట్లాంటివి తీసుకోవటం వల్ల అంత దోషం ఉండదు. లేదు దొరకనప్పుడు మీరు ఎప్పుడన్నా తినాలని ఒకరోజు బిస్కెట్స్, చాక్లెట్స్ తినేశారు, నెక్స్ట్ డే ఫాస్టింగ్ చేయాలి. అప్పుడు ఏంటంటే దీని యొక్క సైడ్ ఎఫెక్ట్ క్లియర్ అయిపోయి థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కానీ, దగ్గు, జలుబు, క్యాలరీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి రావాలి. అంటే క్యాలరీ ఇంటేక్ పెరగటం కానీ ఉండవు. అసలు క్రేవింగ్స్ అన్నది ఎందుకు వస్తుంది అన్నది నా సందేహం డాక్టర్ గారు. బిస్కెట్స్ మీద క్రేవింగ్లను ఇది హ్యాబిట్ అమ్మా. బిస్కెటే మీకు తెలియదు, దాని మీద క్రేవింగ్ ఎందుకు వస్తుంది? మనకు అది అలవాటు అయ్యే మైండ్లో అట్లా తింటే ఆ క్రిస్పీనెస్, ఆ టేస్ట్, కంఫర్ట్ ఫీల్ అవుతాం. దానికి మైండ్లో ఇది నాకు ఇష్టమని ఉంది. అదే మీకు ఫ్రూట్ తినాలని క్రేవింగ్ ఎందుకు రావట్లేదు? సాలడ్ తినాలి, నట్స్ తినాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి, ఎవరికి ఎందుకు రాదంటే అది హ్యాబిట్ అవ్వట్లా. అందుకని అవి మనకి అంత ఇష్టం అనిపించట్లా. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కొంచెం ఇట్లాంటి అలవాటు చేస్తే వాటి మీద క్రేవింగ్స్ తగ్గుతాయి, వీటి మీద పెరుగుతాయి అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.